మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ప్రజా కార్యక్రమానికి స్వాగతం. మండ రామ సంకీర్తి 18 ఏళ్ల వయస్సున్న అమ్మాయి బీటెక్ చదువుతోంది. ఊరు పేరు పేర్కొనలేదు, కానీ మంచి ప్రశ్న అడుగుతాం. నమస్కారం గురువుగారు. బ్రహ్మము పదాల మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి? నిరంతరం పరమశివుణ్ణి స్మరించే బ్రహ్మకు బ్రహ్మం అర్థం కాకపోవడం ఏమిటి? మరి మహర్షులకు మాత్రం ఎలా అర్థమైంది? అమ్మాయికి 18 ఏళ్ల వయస్సు వల్ల అనుకుంటాను ఎక్కువ చదవలేదు, తెలుస్తుంది. బ్రహ్మ పరమశివుని స్మరిస్తాడని విష్ణువుని స్మరించడని అలా ఏం లేదు. ఒకవేళ తల్లిదండ్రులు చెప్పింది ఎక్కడైనా విందేమో సరే కావచ్చు, అందుకే చెబుతున్నాను నేను ఎక్కువ చదవలేదు అని అందుకే చెప్తాను. రెండోది బ్రహ్మము మాటల మధ్యలో తేడా ఏమీ లేదు. అసలు బ్రహ్మ అనేది సంస్కృతంలో వాడతారు. దీపం జ్యోతి పరం బ్రహ్మ బ్రహ్మణి బ్రహ్మాణి అలా ఉంటుంది. అది బ్రహ్మము అని సంస్కృతంలో ఉండదు, ఆ మువర్ణమే తెలుగు. దాన్ని బ్రహ్మ అని ఎక్కడ వాడించోడ బ్రహ్మము అంటారు. తత్వతపో వేద యోగ వాచకం బగుని అని బ్రహ్మంబునాబోడు అని చెన్నైసూరి వ్యాకరణంలో సూత్రం. అది బ్రహ్మశబ్దం చతుర్ముఖ ఋత్విక్ విప్రులకు వాచకం బగు. బ్రహ్మ అంటే చతుర్ముఖుడైన బ్రహ్మ. ఋత్విక్కులను కూడా బ్రహ్మలు అంటారు, బ్రహ్మము అన్నారు. బ్రహ్మగారు వచ్చారంటారు. విప్రులు మామూలుగా బ్రాహ్మణులు కూడా బ్రహ్మలు అంటారు, బ్రహ్మ అంటారు. అది తత్వతపో వేద యోగ వాచకం బగునే అని బ్రహ్మంబునాభుడు. బ్రహ్మము అని తెలుగులో ఎప్పుడు అంటారు అంటే తత్వాన్ని గురించి చెప్పేటప్పుడు పరబ్రహ్మతత్వము అంటారు. తపస్సు గురించి చెప్పేటప్పుడు తపస్సునే బ్రహ్మము అని కూడా అంటారు. అలాగే వేదం గురించి చెప్పేటప్పుడు కూడా బ్రహ్మవాక్కు అంటారు, అంటే వేదవాక్కు అని అర్థాలు. యోగ శబ్దంలో యోగాన్ని గురించి చెప్పేటప్పుడు కూడా బ్రహ్మయోగము, యోగాన్ని బ్రహ్మస్థితి, బ్రహ్మజ్ఞానము అని కూడా అంటారు. ఇలాగ బ్రహ్మము అనేది సాధారణంగా తత్వము, తపస్సు, వేదము, యోగము అనే అర్థాల్లో వాడబడుతూ ఉంటుంది. బ్రహ్మ అనేది పరమాత్మను శబ్దేటువంటి మాటల్లో నపుంసకలింగ రూపం. అది బ్రహ్మాణవు బ్రహ్మాణ అది ఉంది. బ్రహ్మణి బ్రహ్మాణి అది కూడా ఉంది. అంచేత అలా వాడతారు. అంతే, నిజానికి ఏమీ భేదం ఏం లేదు. ఇది తెలుగు మాట, అది సంస్కృతం మాట, అంతే తేడా. ఇంకా నిరంతరము పరమశివుని స్మరించేటువంటి బ్రహ్మకి బ్రహ్మ అర్థం కాకపోవడం అంటే నిరంతరము బ్రహ్మ పరమశివుణ్ణే స్మరిస్తాడని ఇంకెవరిని స్మరించడని ఎక్కడా లేదు ప్రత్యేకంగా. ఏదైనా శివపురాణంలో లింగపురాణంలో శివుడు ఔన్నత్యాన్ని చెప్పడానికి ఆ విషయం చెప్పొచ్చు, పెద్ద విషయం కాదు అది. ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గురించి చాలామందికి తెలియంది ఏమిటంటే వారు ఎవరిని స్మరించరు, ఆత్మను స్మరిస్తారు. వాళ్ళు కూడా మళ్ళీ ఇంకోని స్మరిస్తే మనలాగే అవుతారా? బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్థాయి ఏమిటో యోగ వాసిష్టంలో చెబుతారు. దాన్ని ఈ భూమికలు అంటారు, సప్త భూమికలు అంటారు. ఆత్మజ్ఞానం పొందడానికి 7 స్టెప్స్ ఉన్నాయి, 7 మెట్లు. అందులో 7వ మెట్టు మీద ఉంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. తుర్యగా అంట శుభేచ్ఛ, విచారణ, తనుమానస, అసంశక్తి, సత్వాపత్తి, పదార్థాభావన, తుర్యగా, ఇవి సప్త భూమికలు, 7 మెట్లు. ఇందులో 7వ మెట్టు మీద ఉండేవాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. వాళ్ళు ఎవరిని ధ్యానించరు, ఆత్మధ్యానంలో ఉంటారు. శివుణ్ణి ధ్యానించరు, విష్ణువుని ధ్యానించరు, బ్రహ్మని ధ్యానించరు, అమ్మవారిని ధ్యానించరు. కానీ మనం ఏం చేస్తామంటే మన పద్ధతి ఒకటి ఉంటుంది కాబట్టి ప్రేక్షకులకు అర్థమయ్యే దేవీ భాగవతం చెబుతుంటే అందరూ అమ్మవారి ధ్యానంలో ఉన్నారంటాం. ఆ గ్రంథంలో దేవి మహిమ అది. ఆ గ్రంథంలో పరమాత్మని అమ్మవారిగా చెప్పారు. అదే విష్ణు పురాణం చెప్పామనుకో శివుడు బ్రహ్మ అందరూ విష్ణు ధ్యానం చేస్తారని చెబుతా ఆ గ్రంథం గురించి. అసలు సమస్య ఏమిటంటే వీరెవ్వరూ ఏ దేవతా రూపాన్ని ధ్యానించరు, ఆత్మని ధ్యానిస్తారు. వారు నిరాకారంగా ఉంటారు, నిరాకార ధ్యానం చేస్తారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కూడా మనకి మళ్ళీ నామరూపాల మీద ధ్యాస పెడితే నిలబడదు, మనస్సు మారిపోతూ ఉంటుంది. సంపూర్ణంగా నామరూపాలకు అతీతమైన ఆత్మ మీద దృష్టి పెడితేనే ఉంటుంది వాళ్ళ ధ్యానం. అది అంచేత పరమశివుని ధ్యానించడం, జారిపోవడం, అర్థం కాకపోవడం అనేది బ్రహ్మకి ఏమీ లేదు. ఒకవేళ ఎక్కడైనా ఆత్మధ్యానం నుంచి బయటపడే ప్రమాదం ఉందే, అక్కడ అర్థం కాకపోవడం బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా ఉంటుంది. ఎప్పుడు అహం ప్రవేశిస్తుంది. మరి ఏది 7వ స్థాయిలో ఉన్నాయి సరే, 7 కాదు 70వ స్థాయిలో ఉన్న తప్పదు. జ్ఞాననావపి చేతాంసి దేవీ భగవతి హిసా మహామాయా ప్రయచ్చది బలాదాకృష్య అని దేవీ భాగవతంలోనే ఉంటుంది. ఎంత జ్ఞాని కానీ వాడి మనస్సుని మహాదేవి లాగేదలుచుకుంటే లాగేస్తుందంటే ఆవిడ లీల కోసం లాగుతుంది. ఆవిడ లీల కోసం లాగుతుంది అని తెలిస్తే ఈయన హాయిగా చిరునవ్వుతో భరిస్తాడమ్మా నీ ఇష్టం, ఆడుకో, ఆట అయిపోయాక చెప్పు, బయటికి వెళ్ళిపోతాను.
ఎందుకంటే ఆటకు ఉపయోగపడుతున్నామన్న విషయం బ్రహ్మకి, విష్ణువుకి, మహేశ్వరుడికి, జ్ఞానులైన వారికి, వశిష్ఠాదులకి తెలుసు. కాబట్టి వాళ్ళు ఆడుకుంటారు. ఇది ఆట అని తెలిసినప్పుడు పిల్లాడికి దుఃఖం ఎందుకు ఉంటుందిరా? ఓడిపోయినా కూడా అంత దుఃఖం ఏం పడ్డావు. వీళ్ళు చేయగలుగుతారు చూసుకో. అది అంతకుముందు ఇతను నెగ్గాడు కదా. అది ఆట అని తెలిసినప్పుడు మనకి దుఃఖం ఉండదు. అది నిజం అనుకుంటున్నాం మన జీవితాన్ని. వచ్చిన సమస్య ఇది. ఆట అంటే దుఃఖం ఏంటి? ఆటలో ఏదో అవుతుంది, కింద పడతాం, పైకి లేస్తాం. ఈ ఆట కాదు, ఇది నిజం అనుకునేసరికి హీరోయిజం వచ్చేసింది, అవమానం వచ్చేసింది, దుఃఖం వచ్చింది. అది తెలిసిన వాళ్ళు సాధారణంగా పడరు. ఏదో 1,00,000 ఏళ్ళకు ఒకసారి పడచ్చు, పెద్ద విషయం కాదు. శివుడు జగన్మోహిని దేవిని చూసి వ్యామోహంలో పడ్డాడు. అలాగే బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని చూసి ఈయనేమిటి బొట్టుగాడో, ఈయన పెద్ద ఏదో గోవులను సృష్టించాట, ఏమిటిది? వైకుంఠంలో విష్ణు ఉండగా మా నాన్నగారు ఈయనెవరు, ఆ నాన్నగారు ఈయనన్న విషయం ఆయనకి తెలియలే, వ్యామోహంలో పడ్డాడు. ఇలా పడవచ్చు. అలాగే విష్ణువు పడతాడు. పెద్ద సనత్ కుమారుడు బ్రహ్మసభకి వెళ్ళాడు విష్ణువు. సనత్ కుమారుడు లేవలేదు, అందరూ లేచారు. ఎందుకు లేవలేదు? సనత్ కుమారుడికి తెలుసు విష్ణువు తాను ఒకటే అని. ఆ సమయంలో అందరూ లేవడం చేసిన పొరపాటు. ఎవరు లేకుండా ఉంటే విష్ణుమూర్తుల వారు బాగానే ఉండేవారు. వీళ్ళందరూ లేచారు, ఆయన లేవకపోయేసరికి నువ్వు లేవట్లేదు, నీకేమైనా అహంకారమా అన్నాడు. అహంకారం ఏముంది? త్వమసి అహం బ్రహ్మాస్మి అన్నాడు. కుదరదు, నువ్వు మానవలోకంలో కుమారుడు జన్మించవలసిందే అన్నాడు. ఆయనే ప్రద్యుమ్నుడిగా పుట్టాడు. ఎవరికి పుట్టాడు? ఈయనకే కొడుకుగా పుట్టాడు. నువ్వు కూడా పుడతానన్నాడు. ఈయన కృష్ణుడిగా పుట్టాడు, ఆయన ప్రద్యుమ్నుడిగా పుట్టాడు. అందుకే భారతంలో ప్రద్యుమ్నుడు వాళ్ళు చివరిలో మొత్తం కృష్ణుని వంశీకులందరూ చనిపోతారు కదా, 5 లక్షల మంది ఏకంగా వాళ్ళు. ఆ 5 లక్షల మందిలో ప్రద్యుమ్నుడు కూడా ఉన్నాడు. ప్రద్యుమ్నుడు ఎవరిలో కలిశారంటే సనత్ కుమారుల్లో కలిశాడని చెప్పారు భారతంలో స్వర్గారోహణ పర్వంలో. అంటే ఇది ఎలా? సనత్ కుమారుడు శాపం, నువ్వు పుట్టాల్సిందే భూమిలో, నువ్వు పుట్టు, నేను కూడా పుడతా అన్నాడు ఆయన. ఈయన కృష్ణుడిగా పుట్టాడు, ఆయన కుమారుడు ప్రద్యుమ్నుడిగా పుట్టాడు. ఏమైంది? ఈయన అహంకారానికి ఈయన లోనయ్యాడు, ఆయన అహంకారానికి ఆయన లోనయ్యాడు. ఇందులో ఎవరు శాంతించినా గొడవ లేకపోయేది. కానీ ఒక్కోసారి అలా అవుతారు, చాలా అరుదుగా ఎప్పుడూ అవుతారు. దాన్ని పెద్ద లెక్కలోకి పెట్టి మన వాళ్ళు ఎలా పోట్లాడతారంటే, వాళ్ళే పడ్డారు మనం పడవా అంటే ఈయనకి పడాలని ఉంది బాగా. అది విషయం. తప్పించుకోవడానికి నీకు పడాలని లేకపోతే ఎవడు నిన్ను పడేయలేడు. పడాల్సిన పని ధర్మరాజు ప్యాకాడాడు. నేను ధర్మరాజు ప్యాకాట్ ఒకటేనా? ధర్మరాజుకి 99 యక్ష ప్రశ్నల్లో 123 ప్రశ్నలకు 4 తమ్ముళ్ళు శవాలు పెట్టుకుని జవాబు చెప్పాడు. ఈ పెద్ద మనిషిని చెప్పమను. కాస్త మాంసం కూరలో కారం తక్కువ వేసరికి పెంచి పెట్టేస్తాడు. ఈయన ధర్మరాజుతో పోల్చుకుంటాడు. ఇక్కడ ఇలా పోల్చుకోకూడదు మనుషులు. అది వాళ్ళు ఎప్పుడో చాలా అరుదుగా యుగాంతంలో ఎప్పుడు అది కూడా ఒక లీలలో భాగంగా పడతారు. ఈ ప్రద్యుమ్నుడు పుట్టాలి, భగవంతుడు కృష్ణావతారం ఎత్తాలంటే ఏదో కారణం ఉండాలి. నువ్వు ఎందుకు ఎత్తావంటే, నేనేం చేయను, సనత్ కుమారుడు శపించాడు, రామావతారం ఎత్తాం, భార్య వియోగం ఎందుకు, భృగు మహర్షి శపించాడు, ఇలా ఏవో ఉన్నాయి. ఈ శాపాల వరాలు ఎందుకు జరుగుతాయి అంటే లీలలో భాగంగానే జరుగుతాయి. అది లీల అని వాళ్ళకి తెలుసు, మనకు తెలియదు. అద్భుతం. అది మంచి ధర్మ సందేహాన్ని అడిగింది. అమ్మాయికి ప్రత్యేకమైన అభినందనలు, కృతజ్ఞతలు. మరింతగా లోతైన గ్రంథాలు చదవడానికి ప్రయత్నం చేస్తే ఇటువంటి జటిలమైన విషయాలు కూడా నెమ్మదిగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ముందు అటువంటి ఆలోచనను కలగజేస్తున్నటువంటి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. స్వస్తి.